నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. మండే అని వైట్ కలర్ వేసుకున్నారు కదా, అదేనా? అంతే, నేను కూడా అదే. మండే వైట్, ఇట్లా కలర్స్ మెయింటైన్ చేయడం అనేది మంచి ఫలితాలను ఇస్తుందా? 100% ఇస్తుందా? అంటే మండే అనేది ఊరికే ఏదో బాగుంది కదా మూండే అని కాదు పెట్టింది. దానికి ఒక విశేషమైనటువంటి ప్రాశస్త్యం సూర్యోపాసనలో సూర్యుని అనుసరించే ఉన్నాయి. మనకి టైం ఉంది కదా, హవర్, గంట, హవర్. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే హోర నుంచి వచ్చింది. హవర్ అండ్ హోరా ఇస్ నథింగ్ బట్ హవర్. హవర్ అంతే, ఒక గంట పాటు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఎనర్జీ. అహోరాత్రం అనే పదం నుంచి, అహోరాత్ర నుంచి హోరా నుంచి హవర్ డిఫైన్ చేశారు. అందులో సూర్యుడికి సంబంధించి సూర్యోదయ సమయంలో ఏ హవర్, ఏ హోర జరుగుతుందో దానికి ఆ నామకరణం చేయడం, ఆ వారానికి ఆ నామం వచ్చింది. అంతే కదా? అంతే. ఆ రోజుకి ఆ వారంగా, అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి వారలో వచ్చింది. మండేకి సోముడు ఆధిపత్యం తీసుకున్నటువంటి వారం. సోముడు సౌమ్యంగా ఉంటాడు. అంటే వస్త్రం అనగానే పూర్తిగా చాలా రకాల కలర్ల సమ్మేళనం, అన్ని రంగులు కలిస్తే వైట్ అయింది. సమ్మేళనమే తెలుపు అనేది. అది అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత ఇస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటాం, సమాజం కూడా ప్రశాంతం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. సో ట్యూస్డే అయితే మంగళుడు కదా. మంగళుడు కుజుడి యొక్క ఆధిపత్యం దేనితో ఉంటుంది? ఆ రంగు, వర్ణం రెడ్ కలర్. అంతేనా? బుధవారం బుధుడు జ్ఞానకారకుడు. ఆ బుధ అని అంటే దానికి హరికేశ అనేటువంటి వర్ణం, ఆకుపచ్చ వర్ణం. అంటే సూర్యుడి యొక్క జుట్టు హరికేశాలు అంటారు. హరి యొక్క కేశములు ఆకుపచ్చ వర్ణంలో, అది జ్ఞానంతో ఉంటాయని దాని అర్థం. అందుకని అది పచ్చ రంగు. గురువారం బృహస్పతి బుద్ధికారకుడు, జ్ఞానకారకుడు కాబట్టి పసుపు వర్ణం. శుక్రవారం ఒక రకంగా అంటే చూడడానికి తెల్లగా ఉంటుంది, పారదర్శకమైనటువంటి లైట్ బయటికి వస్తే బ్లూ వస్తుంది. అందుకని తెలుపుని తీసుకుంటారు, అలాగే బ్లూ, లైట్ బ్లూ, పింక్ కూడా, లైట్ అదే అంటే వర్ణం బ్లూగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. మిక్స్డ్ అనమాట. అంటే తెల్ల ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో ఏమవుతుందంటే లైట్ వైటిష్ పింకిష్ బ్లూ. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఫెర్రీ అవి ఇలా తిరుగుతూ ఉంటాయట ఆ కలర్. అంటే శుక్రుడికి ఉన్నటువంటి కారకత్వం అది. అంటే తెలుపు అలాగే మళ్ళీ పింక్ గా మారి, అలాగే బ్లూ. అంటే ఎప్పుడు ఎనర్జీ ఎప్పుడు కూడా అలా తిరుగుతూనే, సుడిలా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ఆ వర్ణం లైట్ వైటిష్ పింకిష్ బ్లూ. శనివారం మనకి అంటే పూర్తిగా బ్రైట్గా ఉండేది ఆదివారం అయితే, పూర్తిగా చీకటిగా ఉండేది ఆ దుఃఖం శని. కాబట్టి శనికి కారకత్వం నలుపు వర్ణాన్ని సూచిస్తారు. నీడకి అంటే నీడ వెనక ఉండేది, కాంతికి వెనక ఉండేది నీడ కాబట్టి అది నల్లగా ఉంటుంది, కనిపించడం కష్టం. అందుకని దానికి నలుపు వర్ణము అని ఇవ్వడం జరిగింది. ఆదివారం సకల వర్ణాత్మకుడు ఆయనే కదా, అన్ని రంగులు ఆయనవే. ఇక ఆయన ఏ రంగు? కాషాయం వేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్, పసుపు ఆయనదే వేసుకోవచ్చు. అంటే డార్క్ కాదు, డార్క్ ఆరెంజ్ కాదు, డార్క్ ఎల్లో కాదు, ఆ రెండిట్ల మధ్యలో మంచి సువర్ణము, బంగారుపు వర్ణం అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. రైట్ సార్. అయితే ఇది ఫాలో చేసినప్పుడు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు సినిమాకి బాలేడండి, లేకపోతే గురువు బాలేడండి, మరి మేము వాళ్ళ కలర్స్ వేయచ్చా, ఈ రోజుల్లో మేము ఫాలో చేయొచ్చా అని అడుగుతారు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఫాలో చెయ్యాలి. ఇప్పుడు అంటే రత్నం అనేది తీక్షణమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. శని బాలైన వాళ్ళకి దోషప్రదుడై ఉన్నాడు అంటే జ్యోతిషాస్త్రం, వ్యక్తిగత జ్యోతిషాస్త్రం తీసుకున్నప్పుడు దోషప్రదుడై ఉన్నప్పుడు ఆ రత్నాన్ని ధరించడం ప్రమాదకరం. ఇది వస్త్రం అవుతుంది. అంటే ఇప్పుడు శని బాలేదమ్మా, మనం జుట్టు పెరగకుండా చేయలేంగా, అది నల్లగానే ఉంటుంది. నల్లగా లేకపోతే కలర్ వేసేస్తాం కదా, మరి ఎందుకు తీసేయలేము. అంటే ఇవేవి పెద్దగా మార్పులు తీసుకురావు, కొంతవరకు దాన్ని మనకి ఉపయోగకరం. శనికి ఇష్టం. ఇప్పుడు నూనెకి కారకుడు అయిన, నువ్వుల నూనె నుంచి వచ్చిన ఇందులో తైలానికి కారకుడు అయిన, అప్పుడు శని బాగాలేదు కాబట్టి నూనె లేకుండా తినలేంక. 7.5 ఏళ్ళు 7 శని అయితే, లేకపోతే 18-19 ఏళ్ళు శని మహర్దశలు అయితే ఉండలేంగా, అలాగా కుదరదు అది. అందుకని ఇవి భౌతికంగా మనల్ని, ధాతువుల్ని మనం పుష్టి చేసుకో. మనకి లోపం ఉంది, శని యొక్క లోపం మనలో ఉంది. అంటే మనం అన్నీ కూడా బయట ఉన్నటువంటి గ్రహాల గురించి మాట్లాడతాం, అన్నీ కూడా
అన్ని లోపలే అన్ని లోపల ఉన్నాయి. అవి లోపించింది, అందుకని దానికి పుష్టినిచ్చేవి, దానికి పోషణ ఇచ్చేవి ధరించడం ఉపయుక్తకరం. సో ఫాలో చేయొచ్చు. ఇంకా జాతకాలను పక్కన పెట్టి ఇది ఒక రెగ్యులర్ గా ఫాలో చేయొచ్చు. శనివారం సూర్యుడి యొక్క కిరణాలలోంచి శనికి సంబంధించినటువంటి ఎనర్జీసే వస్తాయి. అంటే శని బాగాలేని వాళ్ళు శనివారం ఇంట్లోంచి బయటికి రాకూడదు ఇంకా, అంతేగా. ఇంకా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. శని హోరతో ప్రారంభం అవుతుంది. హోరా అవర్లో శని యొక్క ప్రభావంతో శనివారం ప్రారంభమైంది. అప్పుడు శని బాగాలేని వాళ్ళు అందరికి బయట తిరగకూడదు శనివారం. కుదురుతుందా? కుదరదు, ఇంపాసిబుల్ కాదు కదా. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం, ఎవరికైతే బాగాలేదో వాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా నించుకొని ఏదైతే అంటే శనికి ఒక కారకత్వం ఉంటుంది, అవి మేము తప్పులు చేసాం ఇంతకు ముందు, దాని దోష పరిహారార్థం మమ్మల్ని శిక్షించక స్వామి క్షమించు అని వేడుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంతేగాని శని బాగాలేదో నలుపు వేసుకోకూడదు. మన శరీరంలో అన్నీ కూడా ఉన్నాయి. ఈ కలర్స్కి సంబంధించి నేను విన్నాను సార్, చాలా అథెంటిక్గానే విన్నాను. ఈ కలర్ సూట్ అవుతుందో లేదో అట్లీస్ట్ ఒక కర్చీఫ్ అయినా క్యారీ చేయటం ద్వారా కూడా మనకి ఆ ఇంపాక్ట్ తెలిసిపోతుంది అని. నమ్ముతారా మీరు? కంపల్సరీ అవసరం. అంటే ఇప్పుడు ఒకే రోజు అంటే 2 గ్రహాలకు సంబంధించి మనకి లగ్నము రాశి 2 ఉంటాయి. ఒక్కొక్కసారి లగ్నము రాశి వేరువేరుగా ఉంటే ఒక్కొక్కసారి కొంతమందికి లగ్నము రాశి ఒకటే అవుతాయి. అవి పర్వాలేదు, కానీ లగ్నం వేరు రాశి వేరు ఉన్నప్పుడు ఆ రోజుకి తగ్గట్టుగా మన లగ్నానికి తగ్గట్టుగా వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం అంటే అధికంగా ఏదైతే ప్రభావం చూస్తుందో దాన్ని వస్త్రంగా వేసుకొని, అది కొంచెం ప్రభావం తక్కువ ఉన్నదాన్ని కర్చీఫ్ కిందో టవల్ కిందో చెక్ చేయడానికి కూడా ఇలా క్యారీ చేస్తూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాతకాలు లేని వాళ్ళు ఇలా చెక్ చేసుకోవచ్చు కదా. అమ్మ పూర్వం అక్కడ నుంచే వచ్చిందమ్మా. అంటే తర్వాత జ్ఞానవంతులు అంటే ఋషులు విజ్ఞానాన్ని బోధించి తయారు చేయక ముందు ఏముంది, ఇప్పుడు అంటే చూసేవాళ్ళు అడగొచ్చు, మన జన్మ నాస్తికం మనం అనుకోవచ్చు. అరణ్యంలో మనం జీవనాన్ని ప్రారంభించాం, అప్పుడు రంగులు వస్త్రాలు ఇవన్నీ లేవు, కానీ అప్పుడు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? వృక్షాల రూపంలో ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గ్రహం యొక్క ఆధిపత్యం ఉంది. ఆ కలర్ లేదు కానీ దాని తాలూకు ఇంపాక్ట్ ఉంది. శుక్రుడు యొక్క ప్రభావం మేడి చెట్టుకు ఉంటుంది. మేడి కర్రను దేనికి వాడుకోవాలి? వేప చెట్టుకు ఒక అధిపతి ఉన్నాడు, ఆ కర్ర దేనికి వాడుకోవాలి? ఇలా ఉండేవి. అంటే ఆకులు చుట్టుకుని మనం పయనించేవారు వాళ్ళు. స్టార్ట్ చేసాం. అంటే ఈ రంగులు వస్త్రాలు లేవు, కానీ ఆ రంగులు ఆ వస్త్రాలలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఉంది. రైట్. దాన్ని అప్పుడు వాళ్ళు తీసుకున్నారు. అది రాను మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అయ్యాం. వస్త్రం వచ్చింది, పులి చర్మం, జింక చర్మం, చర్మాల్లో అన్ని, ఇప్పుడు చర్మాలు అన్నింటిలో ఉన్నాయి, అన్నీ వాడుకోలేదే. ఏదైతే మనకి ఉపయుక్తకరమో, అంటే ఇప్పుడు పులి చర్మం ధరించడం వల్ల అర్థం ఏంటంటే పులి విజయానికి చిహ్నం, పోరాట పటిమ కలిగింది. కాబట్టి దాని మీద దేనికోసం ఒక తపస్సు చేసేవాడు దాన్ని ఎందుకు ధరించారు అంటే నాలో ఉన్నటువంటి చెడు శక్తులని అధిగమించి నేను తపస్సులో భగవత్ శక్తి కోసం ప్రయాణం చేయడం కోసం ఆ నిగ్రహానికి కూడా ఉపయోగపడేది. రైట్. కలర్స్ మ్యాజిక్స్ చేస్తాయి డెఫినెట్గా, 100% ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఈ కలర్లు మనం మాట్లాడే కలర్లు లేవు, మీరు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ మూఢనమ్మకం. సూర్యుడి ఎదురుగుండా ఒక దుర్బిణి పెడితే అందులో వచ్చే ఒక కిరణం బయటకు వచ్చేటప్పుడు 7గా వస్తుంది, కలర్స్ చూపిస్తుందిగా. ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఇది నిజంగా 7 కలర్స్ ఉన్న మాట వాస్తవమే. కొన్ని కలర్స్ కాంబినేషన్ తయారు చేస్తే మనకు వేరే కలర్స్ వచ్చాయి. కలర్ అనేది ఉంది. ఇప్పుడు మనకి కలర్స్ కనిపిస్తాయి. కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి యానిమల్స్ ఉంటాయి, వాటికి అన్ని కలర్లు ఒకటే. జంతువు ఒకలాగా కనిపిస్తుంది, మనము ఒకలాగే కనిపిస్తుంది. కలర్లు లేవు, అప్పుడు దాన్ని పట్టుకుని కలర్లు లేవు అనలేదు కదా. ప్రపంచం అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉందని అది జంతువు ఏమంది కదా. అది మనం చూసే దృక్కోణంలో ఉంటుంది. తెలిసిన వాటిని పాటించడం వల్ల బాగుంటాం. రాహుకేతులకే కలర్ వాటికి అదే వాడి రెడ్కి ప్రారంభంలో ఉన్నటువంటిది కేతువు, శనికి పైన ఉన్నటువంటిది రాహు, నలుపుకి పైన ఉంది. అందుకని ఏంటంటే అల్ట్రా వైలెట్ కలర్ ఏమో రాహుకి ఇచ్చారు, ఇన్ఫ్రారెడ్ రెడ్ ఏమో కేతుకి ఇచ్చారు. రెడ్ ఇన్ఫ్రారెడ్ అంటే ప్రమాదకరం. ఇన్ఫ్రారెడ్ ప్రమాదమే, అల్ట్రా వైలెట్ ప్రమాదమే. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. రైట్. షట్చక్రాలని కూడా ప్రభావితం చేయడానికి మనం వేసుకునే కలర్స్ అంటే ఈ దుస్తులు కూడా ఇంపాక్ట్ని చూపిస్తాయా? 100%. అష్టాంగ యోగ సాధనలలో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఏమి ధరిస్తున్నావు? బాహ్య
బాహ్య శరీరాన్ని ఒక ఆచ్ఛాదనం కాపాడుకోవడానికి, ప్రకృతి నుంచి కాపాడుకోవడానికి, పరుల నుంచి కాపాడుకోవడానికి ఒక వస్త్రం ధరిస్తున్నాం కదా. అది మరి ఉండాల్సిన విధంగా ఉండాలి. మీరు అంటే ఇది లేదు అని చెప్పడానికి ఎలాంటి జ్ఞానం అవసరం లేదు, ఇది ఉంది అనడానికి మాత్రం చాలా జ్ఞానం అవసరం. రెడ్ వేసుకుని చూడండి, మీ క్యారెక్టర్ బాగా శాంతంగా ఉంటున్నారు. ఇంకా వైట్ వేస్తే, బ్లూ వేస్తే ఇంకా కామ్ అయిపోతారు. చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, అల్లరి చేసి పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళని గమనించండి. వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం వాళ్ళ చేత ప్రేరణ ఇస్తుంది. అబ్జర్వ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఊరికే ఏదో బ్లైండ్గా వెళ్ళిపోవడం కాదు. అందుకని ఏంటంటే వాళ్ళకి అంటే అంగవస్త్రం, మూలాధారం దగ్గర చైతన్యం లేని పిల్లలకి ఎర్రటి వస్త్రాలు ధరింపజేసి అంగవస్త్రం కింద పైన వైట్ వేస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బ్లూ వేస్తే గ్రోత్ తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే అక్కడ అంగవస్త్రం దగ్గర, మూలాధారం దగ్గర మాత్రం రెడ్ వాడి, శరీరం అంతా కూడా వైట్, బ్లూ, గ్రీన్ ఇలాంటి లైట్ కలర్స్ వాడితే వాళ్ళలో ఆ చైతన్యం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అతి చైతన్యం ఉంటే ఫుల్ హైపర్ గా ఉంటుంది. వెంటనే మీరు బ్లూ అంగవస్త్రాన్ని వేసి రెగ్యులర్ గా వేస్తూ వాళ్ళ చుట్టుపక్కల ఎక్కువ బ్లూ ఉండేలా చూస్తే కొంత కామ్ డౌన్ అవుతుంది. మరి అలా ఉంచేస్తే బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు, ఎందుకంటే సందర్భాన్ని ప్రకారం మారుస్తూ ఉండాలి. అమేజింగ్. ఏమనుకుని మొదలు మీరు వేసుకున్న ఒక షట్టర్ నుంచి ఎంత యూస్ఫుల్ కాంటెంట్ వచ్చింది తెలుసా? ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్. హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. సూర్యోస్మి.